డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జీవీ రెడ్డి రాజీనామా ఈరోజు ప్రకంపనలు సృష్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, మిగతా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా వాళ్ళ విధులని నిర్వహించే దాంట్లో మరి జీవీ రెడ్డికి పట్టిన గతే మనకు కూడా పడుతుందా అనే దిశగా కొంతమంది ఆలోచిస్తూ ఉంటే, మనం కూడా జీవీ రెడ్డి పందాలోనే రాజీనామా చేసేద్దామా అని అనుకుంటున్నట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వస్తోంది. అసలు జీవీ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, రాజీనామా వెనుకున్న కారణాలు ఏమిటి, తను సొంతగా కావాలని రాజీనామా చేశాడా, లేదు రాజీనామా చేయమని పార్టీ నుంచి ప్రెషర్ ఆయనకి వచ్చిందా అనే అంశాల మీద ఈ వీడియోలో నేను పూర్తిగా కూలంకషంగా వివరిస్తాను. వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జీవీ రెడ్డి రాజీనామా అనగానే మరి నిన్నటి నుంచి బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జీవీ రెడ్డి ఎలాంటి మనిషి అనేది కానీ, జీవీ రెడ్డి పార్టీకి ఏ రకంగా ఉపకరించాడు అనే దాంట్లో కానీ చాలా రకాలైన మ్యాటర్లన్నీ బయటకు వస్తున్నాయి. కాకపోతే ఫైబర్ నెట్లో జరుగుతున్న ఉదంతంలో ఒకవైపు జీవీ రెడ్డిని రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు అనే సమాచారం కూడా బయటకు వస్తుంది. దీన్ని కాంపెన్సేట్ చేయడానికి మరోవైపు జీవీ రెడ్డి ఎవరి మీద అయితే ఆరోపణలు చేశాడో ఆ ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ని కూడా జిఏడికి పంపించారు. ఆయనకు ఉన్న ఈ ఫైబర్ నెట్తో పాటు డ్రోన్ కార్పొరేషన్ కానీ, గ్యాస్ కార్పొరేషన్ కానీ ఇత్యాదులు మిగతా 4 రకాలైన బాధ్యతలు ఆయనకుంటే వాటి నుంచి కూడా తప్పించేసి ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పంపించారు. అసలు ఈ ఉదంతం మొత్తం ఎందుకు జరిగింది అనంటే, జీవీ రెడ్డి ఆయన ఒక 411 మంది మీద వేటు వేస్తూ వాళ్ళందరూ ఈ కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేకుండా కార్పొరేషన్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి కోటాను కోట్ల రూపాయలు మనం పే చేస్తూ ఉన్నాం, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి నేను వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తున్నాను అని ఒక బ్లాస్టింగ్ నిర్ణయాన్ని ఒకదాన్ని తీసుకున్నాడు. అదేం అమలు కాలేదు. నెల తరువాత నెల వాళ్ళకి జీతాలు వెళ్తూనే ఉన్నాయి. మరొక నెలకు కూడా జీతాలు వాళ్ళకి పంపించడానికి ప్రిపేర్ చేయబడుతున్న సమయంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని మొత్తం బయటకు చెబుతూ మరొక 3 ఆ మీటింగ్లోనే వాళ్ళను కూడా టెర్మినేట్ చేయాలి అనే విషయాన్ని కూడా ఆయన బాహాటంగా చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మరి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కానీ, చంద్రబాబు నాయుడుతో కానీ ఈ జీవీ రెడ్డికి మీటింగ్ జరిగింది. ఆ చంద్రబాబు నాయుడుకి మీటింగ్లోనే ఆయన రాజీనామా చేయమన్నట్టుగా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఎందుకనంటే ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు పార్టీ అంటే పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ ప్రకారంగా ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలి, మాతో చెప్పాలి తప్ప మీరు మా మీడియాలో జనాలందరికీ తెలిసే విధంగా ఏ విధంగా మాట్లాడతారు, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ కింద తీసుకొని మిమ్మల్ని మీ మీద వేటు వేయాల్సి ఉంటుంది, దానికంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పినట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఆ పదవికి ఏ కార్పొరేషన్కి చైర్మన్ పదవి ఉందో దానికి రాజీనామా చేయమంటే ఆయన బాగా హర్ట్ అయిపోయి, నేను చేయని తప్పుకి నేను ఎలాంటి శిక్ష ఒకటి అనుభవిస్తుంటే ఈ పార్టీలో మాత్రం ఎందుకు ఉండాలి అని ఆయన పార్టీ సభ్యత్వానికి, అట్లాగనే ఆయన జాతీయ అధికార ప్రతినిధి ఆ పదవి కూడా రాజీనామా చేశాడు. ఆ లెటరు అందరూ నిన్నటి నుంచి నెట్లో కూడా బాగా హల్చల్ చేస్తూ ఉంది. ఇక తరువాత ఏ పార్టీలో చేరననే విషయం మీద కానీ, ఆయన వేరే సొంత పనులు చూసుకుంటాననే దాని మీద కానీ అందులో పొందుపరచడం కూడా జరిగింది. ఆయన ఇక వేరే పనులు ఏవి చూసుకున్నప్పటికీ పార్టీలో అయితే ఉండడు, ఏ పార్టీలో ఏ రాజకీయ పార్టీలోనూ చేరడు అనేది. ఇంతకుముందు జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనూ, దానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా దాఖలాలు ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రస్థానం కేవలం తెలుగుదేశం పార్టీతోనే మొదలవలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి మీడియాలో మాట్లాడుతున్న దాన్ని అట్రాక్ట్ చేసుకున్న తర్వాతనే ఆయన మనకు పనికొస్తాడని తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ కూడా చాలా మంచి బాధ్యతలే ఆయనకు అప్పగించటం జరిగింది. మరి ఆయనకు ఇచ్చిన కార్పొరేషన్లో ఇచ్చే ముందు కూడా
అసలు చంద్రబాబు నాయుడు గారిని కలవటమే కుదరటం లేదు, ఈ కపర్ది అడ్డంబడి ఆపేస్తూ ఉన్నాడు అనే విషయంలో ఆయన కొంత స్పెల్ అవుట్ అవ్వటం కూడా జరిగింది మీడియా ముఖంగానే. అలాంటిదే పరిస్థితులే ఇందులో కూడా దాపురించాయి. కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఈ 411 మందిని టెర్మినేట్ చేస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎండి దాన్ని ఆచరించకుండాను, ఆచరణలోకి తీసుకురాకుండా ఉన్నాడు అంటే అది కేవలం ఎండి యొక్క తప్పే మాత్రమే అవుతుందా? లేదు, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు అనే అంశం కూడా ఇక్కడ వస్తుంది కదా. మరి అలాంటి జీవీ రెడ్డి మళ్ళీ తిరిగి ఈ చంద్రబాబు నాయుడు గారినో లోకేష్నో కలవటానికో పార్టీలో ఉన్న పెద్దలకు ఈ విషయాన్ని వివరించడానికో ప్రయత్నాలు చేయకుండా మీడియాకి ఎక్కుంటాడా? అంటే మరి ఇంటర్నల్గా జరిగేవి కొంత బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ పెద్ద మనుషుల్ని కలవటం ఎవరి తరము కావటం లేదు. స్వయాన నాకు కూడా అనుభవం ఉంది, ఎవరిని కలవటం వీలే కుదరటం లేదు అనే అంశంలో ఒక రకంగా ఒప్పుకొని తీరాల్సిందే. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మనం ఎవరిని కలవలేం. అలాగనే జీవీ రెడ్డి కూడా కలవలేకపోతున్నాడు. కేవలం జీవీ రెడ్డే కాదు, మిగతా చాలామంది కూడా ముఖ్య నాయకులు కూడా ఇలాంటి ఒక అసంతృప్తితోటే ఉన్నారు. అసలు ఆ ఇద్దరిని కలవటం కుదరటం లేదే, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ కలవటం మన వల్ల కావడం లేదు అని పార్టీలో పెద్ద నాయకులు చాలామంది అనుకుంటున్న మాటే. అంటే జీవీ రెడ్డి కలవటం కుదరలేదు అనే అంశానికి ఇక మీడియాకి ఎక్కటం జరిగింది. అంటే ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకురావాలి అని అంటే కనీసం మీడియా ముఖంగానైనా తీసుకురావచ్చు కదా అని జీవీ రెడ్డి అనుకొని ఉండొచ్చు. కాకపోతే అది పార్టీ లైన్ని, పార్టీ డిసిప్లిన్ని ధిక్కరించినట్టే అవుతుంది. దానికి వార్నింగ్ ఇవ్వచ్చు, లేకపోతే మిగతా ఏదైనా ఇంటర్నల్ డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా ఉంటే దాన్ని చేయొచ్చు. మరి ఆ యాక్షన్లో భాగంగా కార్పొరేషన్ చైర్మన్కి ఆయన రాజీనామా చేయమన్నారు అనేది బయటకు అందుతున్న వార్త. అట్టయిపోయి దానికి ఆయన ఉన్న మిగతా పదవులకు కూడా పార్టీకి కూడా రాజీనామా చేసేసాడు అని ఇక్కడ అంశం కనపడుతుంది. అసలు ఈ వ్యవహారం మొత్తంలో జీవీ రెడ్డి ఏదో తాను సొంతగా కొన్ని ఆధారాలు సంపాదించినట్టుగాను ఈ ఫైబర్ నెట్లో జరుగుతున్న వ్యవహారాన్ని మొత్తాన్ని తెలుసుకొని ఆయన బయట పెట్టబోతున్నట్టుగా సమాచారం ఉండటం మూలానే ఇదంతా జరిగింది అనేది కూడా మరికొంతమంది అనుకుంటూ ఉంటే, ఫైబర్ నెట్లో నిజంగా ఏం జరిగింది, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, దానికంటే ముందుగా కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే వ్యవహారం మొత్తం జీవీ రెడ్డి చేతిలో ఆయన ఆధారాల రూపంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆయనకి పరిస్థితి ఏర్పడింది అని అంటే, మరి టీడీపీ పార్టీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? దాంతోపాటుగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని మీద ప్రభావం ఎలా ఉండబోతోంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ ఏ ప్రభావం ఎలా ఉన్నా కానీ ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి అందరికీ తెలుసు. ప్రజలు ఓటు వేయవలసిన ఈ ఎన్నికలు లాంటివి అంటే ఎమ్మెల్సీలను ఎన్నుకోవటానికి ఎమ్మెల్యేలో లేకపోతే నామినేటెడ్ పోస్ట్లో ఈ విషయం తీసేస్తే ప్రజలు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే సాధారణ ఎన్నికలు కావచ్చు, వీటిల్లో ప్రజలు ఎలా ఓటేస్తారు అనేది ప్రక్రియ అందరికీ తెలిసిందే. మరి ఈయన రాజీనామా దాని మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం లేకపోయినప్పటికీ ఏదైనా అవకాశం చూపిస్తుందేమో అని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జీవీ రెడ్డికి పార్టీలో కానీ ఆయన నిర్వహిస్తున్న పదవిలో కానీ ఊపిరాడక ఆయన రాజీనామా చేసినట్టుగానే మొత్తం కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.